ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా గురించి తెలుసుకుందాము. అది కూడా నిన్ననే ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. దాంట్లో కొత్తగా యాడిషన్స్, కొత్త ఫీచర్స్ లేకపోతే మెకానికల్‌గా ఏమేమి యాడ్ చేశారని తెలుసుకుందాము. కొన్నైతే నాకు నచ్చినాయి. కొన్నైతే ఇంకా స్కోప్ ఉందనమాట. ఫస్ట్ అయితే మనము ఏమేమి ఇచ్చారో అది తెలుసుకుందాము. ఫస్ట్ అయితే వీళ్ళు సేఫ్టీ యాడ్ చేశారు. 5 స్టార్ సేఫ్టీ ఉంది ఇప్పుడు. ముందున్న కార్‌లో అయితే 4 స్టార్ సేఫ్టీ ఉండేది. ముందైతే గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేశారు. ఇప్పుడున్న దానికైతే నిన్న లాంచ్ చేసిన దానికి భారత్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేశారనమాట. అదొక మంచి అడిషను. ఇంకోటేంటంటే 1 లీటర్ టర్బో తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నదే ఫ్రాంక్స్‌లో ఉంది కదా! సేమ్ 1 లీటర్ టర్బో పెట్రోల్ తీసుకొచ్చారనమాట. అది కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తీసుకొచ్చారు. ఓన్లీ మాన్యువల్, దేర్ ఈస్ నో ఆటోమేటిక్. ముందైతే 5 గేర్ ఉండేది. 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉండేది. ఇప్పుడైతే 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ వచ్చింది. అది కూడా మంచి అడిషన్ అనమాట. మనం ఎప్పుడైనా హైవేలో వెళ్ళేటప్పుడు చాలా బావుంటది. స్మూత్‌గా ఉంటుంది. వైబ్రేషన్ తక్కువ ఉంటుంది. మైలేజ్ కూడా బావుంటుందనమాట. అది కూడా మంచి అడిషన్ అనమాట. ఇప్పుడు ఏమేమి యాడ్ చేశారో చూద్దాం అది. ఫస్ట్ నుంచి చూస్తే 1 లీటర్ బూస్టర్ జెట్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ తీసుకొచ్చారనమాట. ఇది 3 సిలిండర్ 1 లీటర్ టర్బో అనమాట. ఇందులో ఓన్లీ మాన్యువల్ మాత్రం ఉంది. దెర్ ఇస్ నో ఆటోమేటిక్. కొద్దిమందికి ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ట్రాన్స్మిషన్ ఉంది. ఆ టార్క్ కన్వర్టర్ అది ఇచ్చిండొచ్చు. సో ఇదైతే పవర్ చూస్తే మనకు 109 హార్స్ పవర్ ఉంది. అలాగే 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వస్తుందనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే బాగా ట్యూన్ చేసాము, పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని చెప్పారనమాట. చూద్దాము అది ఎలా ఉంటుందో. తర్వాత 6 స్పీడ్ గేర్ బాక్స్ తీసుకొచ్చారనమాట. ముందైతే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉండేది. చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కంప్లైంట్ కూడా చేశారనమాట. ఐ మీన్ 5 గేర్ ఉంటే సరిపోదు, 6 స్పీడ్ ఉంటే బాగుంటుంది యాక్చువల్గా. హైవేకి అయితే చాలా బాగుంటుంది అనమాట. 6 స్పీడ్ ఉండాల్సిందే. కాబట్టి ఫైనల్లీ వాళ్ళు విన్నారు, తీసుకొచ్చారు. బాగుంది, ఇది కూడా మంచి అడిషను. అలాగే 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ అనమాట. 10.1 ఇంచ్ యాక్చువల్గా. అది కూడా బాగుంది. తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ తీసుకొచ్చారు. ఇది ఫ్రంట్ రోకి మాత్రమే తీసుకొచ్చారనమాట. ఇది కూడా మన వెదర్కి అయితే చాలా అవసరం. ఇది చాలా బాగుంటుంది. ఇది మంచి యాడిషను. వేరే బ్రాండ్స్ వాళ్ళు కూడా వేరే కార్లలో కూడా వెంటిలేటెడ్ సీట్స్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా తీసుకొచ్చారనమాట. ఇది కూడా చాలా మంచిదే. వేరే కార్లలో కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత యాంబియంట్ లైటింగ్ తీసుకొచ్చారనమాట. ఇదైతే నాకైతే అంత యూస్ఫుల్ అనిపించదు. మేబీ తీసుకొచ్చారు, ఓకే. తర్వాత పంక్చర్ రిపేర్ కిట్ యాడ్ చేశారనమాట, అదొకటి. తర్వాత అండర్ బాడీ సిఎన్జి ట్యాంక్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే ముందైతే వాళ్ళ దగ్గర పెద్ద ట్యాంక్ పెట్టేసేవాళ్ళు సిఎన్జిలో. దాంతో ఏమవుతుందంటే మనకి స్పేస్ ఉండేది కాదనమాట. ఏమైనా లగేజ్ తీసుకెళ్ళాలంటే పెద్ద సమస్య. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అండర్ బాడీ తీసుకొచ్చారనమాట. అది కూడా ఒక మంచి యాడిషన్. నెక్స్ట్ ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ విత్ కూల్ ప్యాడ్ ఇది తీసుకొచ్చారనమాట. ఇది కూడా మంచి యాడిషను. ఏంటంటే ఈ రెండు కాంబినేషన్ వస్తే మంచిదనమాట. ఓన్లీ వైర్లెస్ తీసుకొస్తే దెర్ ఇస్ నో పాయింట్. ఫోన్ అలాగే పెట్టుంటే మనము అది వేడవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వీళ్ళు కూల్ ప్యాడ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి అది కూల్ అవుతూ ఉంటుంది. మొబైల్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా మంచి యాడిషన్. తర్వాత నేను చెప్పినట్టు 5 స్టార్ సేఫ్టీ భారత్ ఎన్‌క్యాప్, అది కూడా మంచిదే. మనం ఎప్పుడైనా కారు కొనేటప్పుడు సేఫ్టీ ఉందా లేదా అని చూసుకొని కొనాలన్నమాట. సేఫ్టీకి మీరు ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత సేఫ్టీ రిలేటెడే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ యాడ్ చేశారు. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ తీసుకొచ్చారు. రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ తీసుకొచ్చారు. ఇది కూడా మంచి అడిషన్ యాక్చువల్గా. అలాగే సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ చాలా అవసరం. అన్ని కార్లలో ఉండాలి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కొన్ని అయితే వేరే అనవసరమైన ఫీచర్స్ అన్ని యాడ్ చేస్తూ ఉంటారు. అది తీసేసి ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ పెట్టాలన్నమాట. కొద్దిమందికి అర్థమే కాదు, ఏదేదో కావాలంటా అంటారు వాళ్ళు. పెద్ద పానోరామిక్ సన్ రూఫ్ కావాలి, కనెక్టెడ్ టెయిల్ లైట్, ముందర వెనక కావాలంటా అంటారు. అవన్నీ ప్రాక్టికల్గా యూస్ఫుల్గా ఉంటాయా అనేది ఆలోచించాలి కాస్త. మ్యానుఫ్యాక్చరర్స్ ఆలోచించి, అదేవిధంగా కొనేవాళ్ళు కూడా, కస్టమర్స్ కూడా ఆలోచించి తీసుకోవాలి, ఏవి యూస్ఫుల్ ఏది కాదు అనేసి. తర్వాత న్యూ అలాయ్ వీల్ డిజైన్ తీసుకొచ్చారనమాట. అంటే న్యూ అలాయ్ వీల్ అంటే డిజైన్ మార్చారు. అది కూడా బాగుంది చూడడానికి. అలాగే చేంజెస్ చూస్తే మైనర్ చేంజెసే ఉన్నాయి. ఎక్స్టీరియరు అలాగే ఇంటీరియర్లో చూస్తే ఫేస్ లిఫ్ట్ అంటే చాలా ఎక్కువ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా. వాళ్ళైతే బయట కూడా ఏమి ఎక్కువ చేయలేదు, కాస్త మైనర్ చేంజెసే చేశారు.
ఇంటీరియర్‌గా కూడా కొద్దిగానే చేంజెస్ చేశారనమాట. ఇది నాకైతే మాత్రం ఇంజిన్ పైన మాత్రమే ఎక్కువ పనిచేసినట్టు అనిపిస్తుంది. అలాగే సిలిండర్ ఉంది కదా! అది అండర్ బాడీ తీసుకురావడానికి వీళ్ళు ఇది ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేసినట్లుగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా చాలా స్కోప్ ఉంది దీంట్లో చేయడానికి. ఏదో కాస్త చేశారు. ఓకే. ఇప్పుడైతే మామూలు చేంజెస్ చూద్దాం ఏమేం చేశారో. న్యూ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ అనమాట. అలాగే రీడిజైన్డ్ ఫ్రంట్ బంపరు, రివైజ్డ్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ట్రిమ్ అది కూడా కొత్తదనమాట. ఇవంతా నేను చెప్పేది కొత్తవి ఇవి. అలాగే న్యూ 16 ఇంచ్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్ డిజైన్, మైనర్ రియర్ బంపర్, టెయిల్ గేట్ ట్రిమ్ రివిజన్స్. అలాగే ఇంటీరియర్ చూస్తే లార్జర్ 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్, అది కూడా కొత్తది. అలాగే న్యూ క్లైమేట్ కంట్రోల్ ప్యానల్, అలాగే బ్రౌన్ సీట్ అప్హోల్స్ట్రీ, తర్వాత రీడిజైన్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, అలాగే 64 కలర్ ambient లైటింగ్. నేను చెప్పాను కదా ambient లైటింగ్ తీసుకొచ్చారని. 64 కలర్స్ మనం పెట్టుకోవచ్చు అంట. అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, అలాగే అలెక్సా ఇంటిగ్రేషన్ అది కూడా ఉంది. అలాగే సేఫ్టీ రిలేటెడ్ చూస్తే నేను చెప్పాను కదా బ్లైండ్ స్పాట్ వార్నింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ ఆర్ నౌ స్టాండర్డ్ అక్రాస్ ఆల్ వేరియంట్స్. అలాగే పవర్ ట్రైన్ విషయానికి వస్తే 1 లీటర్ బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్, అలాగే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషను. అలాగే సిఎన్జిలో చూస్తే సిఎన్జి వేరియంట్స్ నౌ యూజ్ అండ్ అండర్ బాడీ మౌంటెడ్ సిఎన్జి ట్యాంక్. అది కూడా బూట్ స్పేస్కి మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకా స్కోప్ ఉండేది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, సుజుకీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అది మార్చుకుంటే నెంబర్ 1 ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ, వాళ్ళ షేరింగ్గా పెరుగుతుంది, మనకు కూడా మంచి కార్లు వస్తాయన్నమాట. అదేంటంటే ఒకటి సేఫ్టీ, దీంట్లో అయితే 5 స్టార్ సేఫ్టీ వచ్చింది. అలాగే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా, అది కూడా కాస్త ఎలాగో ఫేస్ లిఫ్ట్ తీసుకొస్తున్నారు, దానిపైన కూడా పనిచేసి ఉంటే సరిపోయిండేది. వాళ్ళు ఏంటంటే ఎలాగో సేల్ అవుతున్నాయి కదా అనేసి అలాగే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్ కూడా ఇంకా స్కోప్ ఉండేది, ఇంకా బెటర్గా చేసిండొచ్చు. మన హుండాయి లేకపోతే కియా వాళ్ళ కార్లు చూస్తే ఎంత బాగుంటాయి కదా లోపల, అలా చేస్తుంటే ఇంకా బాగుండేది అనమాట. ఇవ్వండి కొత్తగా యాడిషన్స్ అయితే ఇవి. సో మీరైతే ఈ కార్ కొనాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్లీ దీంట్లో సేఫ్టీ 5 స్టార్ ఉంది, దాంతోపాటు మంచి మైలేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా 2 ఇంజిన్స్ ఉన్నాయి మీకు. 1.5 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, అది 4 సిలిండర్స్. మీకు పెట్రోల్ అయినా దొరుకుతుంది, మాన్యువల్ ఉంది, అలాగే టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కూడా ఉంది. మీకు సిఎన్జి కూడా తీసుకోవచ్చు, మంచి మైలేజ్ వస్తుంది, దాంట్లో మాన్యువల్ మాత్రం ఉంది. ఇప్పుడు కొత్తగా 1 లీటర్ టర్బో కూడా యాడ్ అయింది కదా, అది కూడా తీసుకోవచ్చు. దీంట్లో అయితే మాత్రం ఓన్లీ మాన్యువల్ దొరుకుతుంది. ఈ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారు వీళ్ళు, 7,39,000 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మీరు దేనికి ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.